ఇదే దానికి రోడ్ ఒకటి పడి చేసి కరెంట్ పేరు మీద ఇంటి పన్ను ఉంటే ఇంటి పన్ను సంబంధించి కేసు నడుస్తుంది ఎండమెంట్ ఉన్నట్టు మీకు ఎండమెంట్ వరకు మా తాతయ్య గారి పేరు మీద కేసు నడుస్తుంది సార్. మధ్యలో 2012 మా తాతయ్య గారు కాలం చేశారు. మా మేనమామ ఏం చేశారంటే ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మా అమ్మగారితో రిజిస్టర్ బిల్లు చేశారు. ఆయన ఒక అన్రిజిస్టర్డ్ బిల్లు క్రియేట్ చేసి రాస్తారు. స్వాధీనంలోనే ఉంది కానీ పంజా సునీల్ ఉన్నారు పక్కన. ఆ ల్యాండ్ మనం ఏం చేసుకున్నాం కదా, అది వేరు ఇది వేరు. సరే 855 నా నెంబర్ రాసుకోండి. మేడం రిఫరెన్స్ నెంబర్ ఇస్తాను. మీకు రాజ్పేట ఒకటి క్లియర్ వార్డు మెంబర్తో కలిసి ఆ స్థలం ఒకసారి చూసి సర్వే కానీ తీసుకెళ్ళి చూసి వచ్చేసి ఫెన్సింగ్ వేసేసుకున్నాం. నేను పిఓ గారితో ఫెన్సింగ్ వేసుకోకపోతే గజాలు ట్రాప్ కొద్దిగా జరుగుతూనే ఉంటాయి. మన ఇక్కడ ఇష్యూ అయినట్టు అవుతుంది. అది గారు గట్టిగా మాట్లాడబట్టి కొంచెం గట్టిగా మాట్లాడే చెప్తారు. సాయంత్రంలో ఏదో టైంలో సార్ దాన్ని విజిట్ చేసినాడు. విజిట్ చేసి వస్తే అవసరమైతే మనం పిఓ గారి తర్వాత రాసి హ్యాండ్ ఓవర్ చేయించారు. పలుకొడికి అన్న హోదాకే విధిస్తారు మనోళ్ళు. మావేదో తెమ్మలతో మనకి ఆ మాట విధించదు. నేను మావేదకి వెళ్ళే పనులు మన వెళ్ళాం. మేము ఆయన గుడికి వెళ్ళామా ఆ ఏరియా భద్రాచలం ప్రజలందరికీ నమస్కారం. భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నాడు ప్రజావాణి నిర్వహించబడుతుంది. ఈ ప్రజావాణిలో మండలానికి సంబంధించిన ప్రతి అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. వారి సమస్యలు ఈ ప్రజావాణి కార్యక్రమంలో అర్జీల రూపంలో తీసుకుంటాము. సమస్యల పరిష్కారం కోసం ఆ శాఖలకి పంపించి వారి ద్వారా సమస్యల పరిష్కారానికి సంబంధించిన వివరాలు తీసుకొని సమస్య పరిష్కరిస్తాం. రెవెన్యూకు సంబంధించిన సమస్యలు మాకు 3 పిటిషన్లు వచ్చినాయి. నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇది 3వ సోమవారం నాడు ఈ 3 సమస్యలను మేము పరిష్కరించేసాం. రెవెన్యూకి సంబంధించిన మిగతా సమస్యలు నేను గ్రామ పంచాయతీకి రాసిన 2 సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. ఇక్కడ ప్రజావాణిలో ఆ 2 సమస్యలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఈవో గారితో మాట్లాడాను, సర్పంచ్ గారితో మాట్లాడాను. 2 సమస్యలు ఇప్పుడు ఈ తీర్మానంలో పెట్టేసి వాటి కొంత బడ్జెట్ అలాట్మెంట్ చేస్తామని చెప్పేసి తీర్మానంలో పెట్టుకున్నారు. తీర్మానం అయిన తర్వాత వాటిని కూడా సమస్య పరిష్కారమైన కిందకి మనం లెక్కలోకి తీసుకోవచ్చు. ప్రతి సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం తహసీల్దార్ కార్యక్రమంలో జరుగుతుంది. ఈ కార్యాలయానికి ప్రతి సోమవారం నాడు మీ సమస్యల కొరకు నేరుగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే కాకుండా మండలానికి సంబంధించిన ఎవరి సమస్య అయినా కానీ నేరుగా నన్నే సంప్రదించండి. ఆ సమస్యల పరిష్కారం కోసం నా సమస్య రెవెన్యూకి సంబంధించింది అయితే నాకే ఇవ్వండి, నేనే తీసుకుంటాను ఆ సమస్యను పరిష్కరించే దిశగా. మిగతా సమస్యలు ఉంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించేసి నేనే స్వయంగా పంపించేసి వాటిని నేరుగా పరిష్కరించే మార్గాన్ని నేను చూపిస్తాను. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నేరుగా తహసీల్దార్నే సంప్రదించాలి. అప్పుడు ఈ దళారులకి అవకాశం లేకుండా మీ సమస్య పరిష్కారం దిశగా సాగుతుంది. ఖచ్చితంగా ఎటువంటి దళారుల దగ్గరికి వెళ్లకుండా అధికారుల దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను.